మరి బీజేపీకి ఎందుకు గులాం చేస్తున్నావా? బీజేపీ గులాం చేయకపోతే బీజేపీ నాయకులు ఇప్పటికీ 4 సార్లు మాట్లాడినరు. ఇదే లక్ష్మణ్ గారు మాట్లాడినరు, అంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పని అయిపోతుంది, ఇక్కడ ఏకనాథ్ షిండే పుట్టుకొస్తాడు, ఎవరో ఏకనాథ్ షిండే మీరు చూస్తారని మాట్లాడి. మీరు చేతనైతే లేదా? దొమ్మలు లేవా? ధైర్యం లేదా? బీజేపీని నిలువరించే మాటలు మాట్లాడావా? చేత కాదా? మేము అన్నావా ఆ మాట? దింపేస్తామని బీజేపీ వాళ్ళు నేరుగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద మాట్లాడడానికి చేత కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ మీద మాట్లాడడానికి నీకు దమ్మే లేదు. మోడీ గారు వస్తే పోయి ఒంగొంగి దండాలు పెడుతుంది. మీ పార్టీ వాళ్ళే ఆఖరికి నిన్న మొన్న మీడియాలో చూస్తున్నాను, బహిరంగంగానే మీ పార్టీ నాయకుడే ఒక ఆయన ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు, అచ్చ కాంగ్రెస్ నాయకుడు, ఎన్నికలు వారంలో నోటిఫికేషన్ వచ్చే ముందర మోడీ గారి సభలో ఎట్లా పాల్గొంటాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఆక్షేపణ ఆన్ రికార్డ్ వచ్చి మాట్లాడాడు. దీని అర్థమైంది, బీజేపీని మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నది కనిపిస్తలేదా ప్రజలకు? మాట్లాడని బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కేసీఆర్ మాట్లాడి ఒకనాడనప్పుడు అని చెప్పిండా నీ సర్కార్ను ముట్టుకుంటామని దించుతామని? ఏంటిగా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.